మిక్సర్ జార్ లో ఫ్రెష్ పుదీనా ఆకుల్ని నీట్ గా క్లీన్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా ఆకుల్ని పెద్ద కట్ట అయితే ఒక హాఫ్ యాడ్ చేసుకోండి, చిన్నదైతే ఒక కట్ట యాడ్. అండ్ అలాగే మీరు రైస్ ని ఎంత యాడ్ చేసుకుంటున్నారో సో చూసి ఈ పుదీనా ఆకుల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీ స్పైసీనెస్ కి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఒక 4 వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకోవద్దు. సో ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చిని యాడ్ చేసేసి 1 పించ్ దాకా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సో చూసారు కదా ఇక్కడ ఆయిల్ అనేది మంచిగా పైకి తెలియదు కదా. సో ఈ స్టేజ్ లో మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి రైస్ ని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో హెల్తీ అండ్ టేస్టీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో కానీ నార్మల్ గా అయినా సర్వ్ చేసేసుకోవచ్చు.